మళ్ళీ జగనే. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. కలిసి పోటీ చేసినా కూడా అన్ని స్థానాలు రావు, వస్తే మళ్ళీ జగనే. జగన్ ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేసింది ఏం లేదు. కనీసము ఐటీ రంగంలో చూసుకున్నా కూడా డెవలప్మెంట్ అనేది లేదు. అందుకే అక్కడ కనీస చిన్న చితక కంపెనీలు లేక మేము హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో పనిచేసుకుంటున్నాం అన్న ఎంతోమంది ఏపీ యూత్ మాకు కలుస్తుంటారు. ఇక అన్నీ అది ప్రతిపక్ష పార్టీలు చెప్పాలంటే అన్నీ చెప్తారు. అక్కడ చూసి వాళ్ళు నేర్చుకునే చాలా ఉంది. జగన్ ప్రభుత్వంలో ఇవన్నీ అయినాయి. ఇప్పుడు ఆ చంద్రబాబు ఉన్నది హైదరాబాద్ అభివృద్ధి చేసింది చంద్రబాబే, కానీ అక్కడ చేయలేదు. ఆంధ్రలో అక్కడ అభివృద్ధి చేసింది జగనే. ఇప్పటికీ రాజధాని కూడా లేదు కదా, 3 రాజధానుల పేరుతోటి ఇప్పటికీ ఈ ఏపీకి రాజధాని ఏదంటే మేము చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని. ఇక రాజధానికి ముచ్చట వస్తే అది ఇక కేంద్రం చేతిలో ఉంటుంది. అయితే జనసేనకి ఎన్ని సీట్లు రావచ్చు? పవన్ కళ్యాణ్ని ఈసారి అన్న ఎమ్మెల్యేగా చూసే అవకాశం ఉందట. ఈసారి మచిలీపట్నంలో గెలుస్తాడు కావచ్చు. 10 to 15 సీట్స్ అనుకుంటున్నాం. ఎందుకు అసలు అటువంటి నాయకుడు? ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తాడు, ఎంతోమంది ఫ్యాన్ పేజ్ ఉంది ఆయనకు. రోడ్డుపైకి వస్తే లక్షలాదిగా తరలి వస్తారు. ఎందుకు వాళ్ళు ఓటుగా ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు? ఎందుకు అటువంటి వాళ్ళని గెలిపించుకొని అసెంబ్లీలో పోరాడేటట్టు మాట్లాడేటట్టు ఎందుకు? ఇక అభ్యర్థులు కావాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే, గెలుస్తాడు పవన్ కళ్యాణ్. సీట్లు రావాలి కొన్ని. టీడీపీతో పొత్తు కలిపి ఇక అది ఇక మన చేతిలో, ప్రజల చేతిలో ఉంటుంది. అక్కడ మచిలీపట్నం ప్రజల చేతిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ షర్మిల ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? అక్కడైతే దాదాపు 10 సీట్స్ దాకా ఉండబోతుంది. సెంట్రల్లో ఎట్లా ఉండొచ్చు? మళ్ళీ సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ చూసుకుంటే మొన్న కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, నిన్న తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇంత బలపడుతుందనే అనుకోవచ్చు. సెంట్రల్లో ఎట్లా ఉండబోతుంది? సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 99% కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. బీజేపీ హ్యాట్రిక్ కొట్టేదైతే మన తెలంగాణలో కొట్టేది. అంతకుముందు ఈసారి తెలంగాణలో వచ్చింది బీజేపీ 9 సీట్సే. కేంద్రంలో 8 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు కూడా అవి కొత్త వాళ్ళే కదా. కొత్త వాళ్ళు అంటే ఓట్ బ్యాంక్ పెరిగినట్టే కదా వాళ్ళది. ఓట్ బ్యాంక్ పెరిగినట్టే. మరి పాత వాళ్ళు ఎందుకు గెలవాలి? పాత వాళ్ళు గెలిచినా కొత్త వాళ్ళు గెలిచినట్టే కదా. ఇప్పుడు పాత బండి సంజయ్ గెలవాలి, కిషన్ రెడ్డి గెలవాలి, మా ఖైరతాబాద్ ఏరియా చింతల రామచంద్ర రెడ్డి గెలవాలి, రఘునందన్ రావు, వీళ్ళందరూ ఉన్నారు, అరవింద్, వీళ్ళందరూ గెలవాలి. అక్కడ ప్రజలు చూసిలు కదా. అలా